చిన్న చిన్న విషయాలు, చిన్నదాన్ని కూడా పంచుకునేవాళ్ళం. ఒకే చాపలో పడుకునేవాళ్ళం. ఇంట్లో ఉన్న ఒకే రగ్గుని నాకిచ్చి నువ్వు చలిలో పడుకునేవాడివి. అసలు ఆ ప్రేమ ఏమైపోయిందన్నా? రూపాయి అంటే రూపాయి దొరికితే చాలు, నువ్వు ఏం తీసుకోకుండా నాకు నందినికి కావాల్సినవి తెచ్చేవాడివి. అసలు ఆ ప్రేమ వాత్సల్యం ఇప్పుడు లేదు కదన్నా. అన్న తమ్ములు ఎదగడం శాపమేమో, అంతే అంతే. ఇప్పటి నుంచన్నా కనీసం ఒకటిగా ఉందామన్నా. మనం మారామని ఆ శివగామి నమ్ముతుందో లేదో తెలీదు గాని నువ్వు నమ్మితే చాలు అర్జున్. అయ్యో, మాట్లాడిస్తూ కూర్చున్నాను చూడు, ఆకలితో ఉన్న నీకు తినిపించటం లేదు. రా అర్జున్, తిను తిను. అది నువ్వు ఏం తినలేదు. ఆ తిను. అయ్యో, నీళ్ళు తా. అమ్మా, ఏంటమ్మా ఇక్కడ పడుకున్నావు? రాత్రంతా నిద్రపోలేదా అమ్మా? కళ్ళు చూడు ఎంత డల్ గా ఉన్నాయో, మొహం చూడు ఎలా పీక్కుపోయిందో. ఏమైందో చెప్పమ్మా. ఏం లేదు లక్ష్మమ్మ, భవానికి టిఫిన్ పెట్టు. నువ్వింతగా బాధగా ఉంటే నేనెలా టిఫిన్ చేస్తాను? నువ్వేమనుకున్నా సరే నేను తినలేను. ఏమైందో చెప్పమ్మా, నేనున్నాను కదా. ఏమున్నా నేను సాల్వ్ చేస్తాను. నువ్వేమైనా దేవతవా ప్రాబ్లం చెప్పగానే సాల్వ్ చేయడానికి? దేవియే అనుకో. దేవుడిప్పుడు మంచి మూడ్లో ఉన్నాడు. తనకి నచ్చిన భక్తులకి వచ్చిన సమస్యకి పరిష్కారం చెప్పాలన్న నిర్ణయంలో ఉన్నారు. అది ఎంత పెద్ద సమస్య అయినా చిటికల్లో పరిష్కరిస్తారు. కావాలంటే పరీక్షించు చూడు. పరీక్షలు అవి ఏవి వద్దమ్మా, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. అమ్మా, కాఫీ ఏమైనా ఇవ్వమంటారా? వద్దు లక్ష్మమ్మ, నేను ఫ్రెష్ అయి వస్తాను, తర్వాత టిఫిన్ చేస్తాను. ఇంకొక విషయం, నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. అలాంటిదేమీ లేదు, చెప్పు లక్ష్మమ్మ. అయ్యగారికి మీకు ఎంత పెద్ద గొడవ జరిగినా, మనస్పర్ధలు వచ్చినా ఆయన నుండి దూరం అవ్వకండమ్మా. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని వేరే అందరూ ఆయనకు దగ్గరవ్వాలని అనుకుంటున్నారు. మీ ఇద్దరిని శాశ్వతంగా దూరం చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారమ్మా. పోనీలే లక్ష్మమ్మ, ఏది జరగాలో అదే జరుగుతుంది. బలవంతంగా జీవితం గడపడం చాలా కష్టం. నిజమైన ప్రేమే ఉంటే ఎన్ని మనస్పర్ధలు వచ్చినా ఆ బంధం నిలబడుతుంది. ఎవరొచ్చి ఏం చెప్పినా వినరు, పట్టించుకోరు. నువ్వు చూసావు కదా, శ్రీశైలం నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆయన ప్రవర్తన ఎంతగా మారిపోయింది.
అసలు ఆ శ్రీశైలంలో ఏమైందో ఏమో ఏం అర్థం కావడం లేదు. అది నేను ఎలా తెలుసుకోవాలి చెప్పు. భవానీ, నువ్వు అయ్యగారితో శ్రీశైలం వెళ్ళావు కదా, అక్కడ నాన్నగారు నీతోనే ఉన్నారు కదా, అక్కడ ఏం జరిగిందో చెప్పమ్మా. ఆయన ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో నీకు తెలుసా? నువ్వంటే అయ్యగారికి ప్రాణం. అమ్మగారితో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు, ఇప్పుడు చాలా మారిపోయారు. ఏమైంది భవానీ? నాకు తెలిసి నా కళ్ళ ముందు ఏమీ జరగలేదు. నేను లేనప్పుడు ఏమైందో నాకు తెలీదు. నేను గమనిస్తూనే ఉన్నాను. శ్రీశైలం వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నా మీద ప్రేమ తగ్గిపోయింది. చూద్దాం, అన్నిటికీ ఆ భైరవీ దేవి సమాధానం చెప్తుంది. ముందు మీరెళ్ళి ఫ్రెష్ అయి రండమ్మా, నేను టిఫిన్ రెడీ చేసి పెడతాను. నువ్వు వెళ్ళి టిఫిన్ చేసి. గురూజీ, ఏమైంది గురూజీ? ఎందుకంత గాబరాగా ఉన్నారు? ఆ శివగామి ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి శిష్య. ఆ ఇంటి లోపల కాలు పెట్టగానే ఒక రకమైన వైబ్రేషన్ స్టార్ట్ అయింది. మానసికంగా చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఏదో ఒక తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. ఆ ఇంటి పని మనిషిని కొట్టడానికి చెయ్యెత్తితే గాల్లోనే నా చెయ్యలా ఆగిపోయింది. భయంకరమైన నొప్పి, విపరీతమైన భయం వేసింది. నా చెయ్యి పడిపోతుందేమో అనిపించింది. కొద్దిసేపటి తర్వాత దానంతటదే సర్దుకుంది. గురువాది, ఆ ఇంట్లో ఒక పవిత్రమైన ఆత్మ ఉంది. అది ఒక బొమ్మ రూపంలో ఉంది. దానివల్లే మీకు ఇంత ఇబ్బంది కలుగుతుంది. ఆ ఆత్మను దాటి మీరేం చెయ్యాలని చూసినా ఆ పని జరగదు. ముందు ఆ ఆత్మని క్షీణింపచేయాలి. దాన్ని అలాగే వదిలేసినా, ఏం చెయ్యాలని చూసినా వెంటనే మళ్ళీ వెనక్కి వస్తుంది.